హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుమన్ గురు ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. మనం తెలుగు కంటెంట్ని తీసుకుని ప్రతిరోజు 20 బిట్లు చొప్పున ఒక చిన్న టెస్ట్ విధంగా మనం సెల్ఫ్ ఎగ్జామిన్ చేసుకోవడం కోసం, అలాగే బిట్స్ని ఒకసారి రివైజ్ చేసుకోవడం కోసం ఉపయోగపడే విధంగా వీటిని అందిస్తున్నాను. ఇవి మీ ప్రిపరేషన్లో ఎంతో సహాయపడతాయని భావిస్తున్నాను. సరే, ఈ వీడియోకి మొదటి బిట్టు ఓవరాల్గా 21st బిట్ని ఇప్పుడు మనం పరిశీలన చేద్దాం. బిట్ నెంబర్ 21. వెంకటపతి, అఖిలాండపతి, శ్రీయపతి అనే మొకటంతో కూడిన పద్యాలు ఏ శతకంలో ఉన్నాయి? ఇంతకుముందు 20 బిట్లతో కూడిన ఒక టెస్ట్ పూర్తయింది. అది చూడని వారు ఉంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లింక్ ప్రొవైడ్ చేస్తున్నాను, వెళ్ళి చూడండి. బిట్ నెంబర్ 21. వెంకటపతి, అఖిలాండపతి, శ్రీయపతి అనే మొకటంతో కూడిన పద్యాలు ఏ శతకంలో ఉన్నాయి? నగ్న సత్యాలు శతకం, ఉత్పలమాల శతకం, నింబగిరి శతకం, ఈశ్వర శతకం. సరైన జవాబుని గుర్తించండి అన్నది బిట్టు. జవాబు ఆప్షన్ బి, ఉత్పలమాల శతకం. ఉత్పలమాల శతకం. వానమామలై వరదాచార్యుల కృతులు అనుశీలన. వానమామలై వరదాచార్యుల కృతులు అనుశీలన అనేటటువంటి అంశంపై ఒక సిద్ధాంత గ్రంథంను రాసి కాకతీయ విశ్వవిద్యాలయం నుంచి డాక్టరేట్ను పొందిన వారు క్రింది వారు ఎవరు గుర్తించండి అన్నది బిట్టు. ఆప్షన్ ఏ, రావికంటి రామయ్య గుప్తా, గౌరీభట్ల రఘురామ శాస్త్రి, అందె వెంకటరాజం, శేషప్ప కవి. సరైన జవాబుని గుర్తించండి. జవాబు ఏమి ఉంటుంది? వానమామలై వరదాచార్యుల కృతుల అనుశీలన అన్న అంశంపై ఒక సిద్ధాంత గ్రంథంని రాసి కాకతీయ విశ్వవిద్యాలయం నుంచి డాక్టరేట్ పొందిన వారు ఎవరై ఉంటారు? జవాబు ఆప్షన్ సి, అందె వెంకటరాజం. సరైనటువంటి జవాబు. 23వ బిట్ని ఇప్పుడు మనం చూసేద్దాం. బిట్ నెంబర్ 23. యాదగిరి వాస నృసింహ రమా విభో ప్రభో అనే మొకటంతో శ్రీ యాదగిరి లక్ష్మీ నరసింహ శతకంని రాసిన వారు క్రింది వారు ఎవరు గుర్తించండి. బిట్టు మరోసారి. యాదగిరి వాస నృసింహ రమా విభో ప్రభో అనే మొకటంతో శ్రీ యాదగిరి లక్ష్మీ నరసింహ శతకంని రాసిన వారు క్రింది వారిలో ఎవరు గుర్తించండి అన్నది బిట్టు. దూపాటి సంపత్ కుమారాచార్య, ఇమ్మడి జెట్టి చంద్రయ్య, ఆదిపు చంద్రమౌళి, టివి నారాయణ. వీటిలో సరైన ఆప్షన్ని గుర్తించండి. జవాబు ఏమై ఉంటుంది? జవాబు ఆప్షన్ ఏ, దూపాటి సంపత్ కుమారాచార్య. సరైనటువంటి జవాబు. దూపాటి సంపత్ కుమారాచార్య సరైనటువంటి జవాబు. ఇది సరైనటువంటి ఆన్సర్. 24వ బిట్టు. ఫ్రీవర్స్ ఫ్రంట్ ని స్థాపించిన వారు ఎవరు? కృష్ణమూర్తి యాదవ్, డాక్టర్ సినారే, కుందుర్తి ఆంజనేయులు, కృష్ణమాచార్యులు. సరైన జవాబుని గుర్తించండి. జవాబు ఏమై ఉంటుందండి? జవాబు ఆప్షన్ సి, కుందుర్తి ఆంజనేయులు సరైనటువంటి జవాబు. ఫ్రీవర్స్ అంటే వచన కవిత. వచన కవితని ఆంగ్లంలో ఫ్రీవర్స్ అని చెప్పి అంటారు. మరి కుందుర్తి ఆంజనేయులు గారిని వచన కవిత పితామహుడు అని చెప్పి అంటారు కదా. కాబట్టి ఈ విధంగా వచన కవితకు పట్టాభిషేకం చేస్తూ ఫ్రీవర్స్ ఫ్రంట్ని స్థాపించిన వారు కుందుర్తి ఆంజనేయులు గారు. ఇకపోతే బిట్ నెంబర్ 25, 25వ బిట్ని మనం ఇప్పుడు చూసుకుందాం. ఇక్కడ చూడండి. బిట్ నెంబర్ 25. అభినవ పోతన, అభినవ కాళిదాసు, మధుర కవి, కవి చక్రవర్తి అనేటటువంటి ఈ బిరుదులు చూడండి. ఎన్ని? మొత్తం 4 బిరుదులు. అభినవ పోతన, అభినవ కాళిదాసు, మధుర కవి, కవి చక్రవర్తి. ఈ 4 బిరుదులు ఉన్న ఏకైక ఆధునిక కవి క్రింది వారిలో ఎవరు గుర్తించండి.
వానమామలే జగన్నాథాచార్యులు, వానమామలే వరదాచార్యులు, శ్రీనాథుడు, ఆచార్య బిరుదురాజు రామరాజు. సరైన జవాబుని గుర్తించండి. జవాబు ఏమై ఉంటుంది? జవాబు ఎవరై ఉంటారు? జవాబు ఆప్షన్ బి వానమామలే వరదాచార్యులు సరైనటువంటి జవాబు. అభినవ పోతన, అభినవ కాళిదాసు, మధుర కవి, కవి చక్రవర్తి అన్న ఈ 4 బిరుదులున్న ఏకైక ఆధునిక కవి వానమామలే వరదాచార్యులు. ఇకపోతే 26వ బిట్ని ఇప్పుడు మనం చూస్తున్నాం. ఫిరదౌసి, గర్బిలం, క్రీస్తు చరిత్ర, ముంతాజ్ మహల్ అనేటటువంటి ఈ 4 రచనలు ఏవైతే ఉన్నాయో ఇవి గుర్రం జాషువా గారు రచించారు. అయితే ఇవి ఏ సాహిత్య ప్రక్రియకి చెందుతాయి అన్నది బిట్టు. ఫిరదౌసి, గర్బిలం, క్రీస్తు చరిత్ర, ముంతాజ్ మహల్ ఇవి నవలల, కావ్యాల, ఖండకావ్యాల, కథానికల? జవాబు ఆప్షన్ సి ఖండకావ్యాలు సరైనటువంటి జవాబు. 27వ బిట్ని ఇప్పుడు మనం చూస్తున్నాం. బిట్ నెంబర్ 27. 50 సంవత్సరాల జ్ఞాపకాలు, 50 సంవత్సరాల జ్ఞాపకాలు అన్నది ఒక ఆత్మకథ. అయితే 50 సంవత్సరాల జ్ఞాపకాలు అన్న ఆత్మకథ రాసిన వారు క్రింది వారిలో ఎవరు? ఈ ఆత్మకథ ఎవరిది? 50 సంవత్సరాల జ్ఞాపకాలు అన్న ఆత్మకథని రాసుకున్నవారు ఎవరు? దేవులపల్లి రామానుజరావు, ముద్దు కృష్ణయ్య, గుర్రం జాషువా, సుద్దాల హనుమంతు. సరైన జవాబుని గుర్తించండి. జవాబు ఏమై ఉంటుంది? ఆప్షన్ ఏ దేవులపల్లి రామానుజరావు సరైనటువంటి జవాబు. 50 సంవత్సరాల జ్ఞాపకాలు అన్న ఆత్మకథను లేదా స్వీయ చరిత్రని రాసుకున్నవారు దేవులపల్లి రామానుజరావు గారు. 28వ బిట్టు. గోల్డ్ స్మిత్ రాసినటువంటి గ్రంథం హెర్మిట్. గోల్డ్ స్మిత్ హెర్మిట్ అనేటటువంటి ఒక గ్రంథంని రచించాడు. అయితే ఆంగ్ల కవి గోల్డ్ స్మిత్ రచించిన హెర్మిట్ గ్రంథం ఆధారంగా వచ్చిన కావ్యం క్రింది వాటిలో ఏది? గోల్డ్ స్మిత్ రచించిన హెర్మిట్ అన్న గ్రంథం ఆధారంగా వచ్చిన కావ్యం క్రింది వాటిలో ఏది? తృణకంకణ, లలిత, స్నేహలత, అనుమతి. జవాబు ఆప్షన్ బి లలిత సరైనటువంటి జవాబు. 29వ బిట్ని ఇప్పుడు మనం చూస్తున్నాం. బిట్ నెంబర్ 29. 29వ బిట్టు. క్రింది వాటిలో రాయప్రోలు సుబ్బారావు గారి ఖండకావ్యాలను గుర్తించండి. రాయప్రోలు సుబ్బారావు గారి ఖండకావ్యాలు అంటే ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్నవన్నీ కూడా రాయప్రోలు సుబ్బారావు గారి రచనలే. వీటిలో ఆయన రచించిన ఖండకావ్యాలు ఏవి గుర్తించండి. ఏవై ఉంటాయి? రాయప్రోలు వారి ఖండకావ్యాలు ఏవి? జవాబు ఆప్షన్ డి ఆంధ్రావళి, జడకుచ్చులు, వనమాల, మంజరి. ఇది సరైనటువంటి జవాబు. బిట్ నెంబర్ 30. స్త్రీ మనస్తత్వంని ప్రతిపాదించే రాయప్రోలు సుబ్బారావు గారి గ్రంథం ఏది? ఈ బిట్ కనుక ఎగ్జామ్లో వస్తే సరైన జవాబుగా మీరు దేన్ని గుర్తిస్తారు? స్త్రీ యొక్క మనస్తత్వాన్ని చిత్రించే లేదా ప్రతిపాదించేటటువంటి రాయప్రోలు సుబ్బారావు గారి గ్రంథం క్రింది వాటిలో ఏది? తృణకంకణ, స్నేహలత, రూప నవనీతం, రమ్యాలోకం. వీటిలో ఆన్సర్ ఏదై ఉంటుంది? జవాబు ఆప్షన్ సి రూప నవనీతం సరైనటువంటి జవాబు. 31వ బిట్ని మనం ఇప్పుడు చూస్తున్నాం. తెలుగులో పాత్రోచిత భాషను నవలలో మొట్టమొదటిసారిగా ప్రవేశపెట్టిన వారు క్రింది వారిలో ఎవరు? తెలుగులో పాత్రోచిత భాషని నవలలో మొట్టమొదట ప్రవేశపెట్టిన వారు ఎవరు? జవాబు ఏదే ఉంటుంది? దాశరథి రంగాచార్యుల, దాశరథి కృష్ణమాచార్యుల, కందుకూరి వీరేశలింగం గారా, గిడుగు సీతాపతి గారా? జవాబు ఆప్షన్ ఏ దాశరథి రంగాచార్యులు సరైనటువంటి జవాబు. 32వ బిట్ని ఇప్పుడు మనం చూస్తున్నాం. బిట్ నెంబర్ 32. సామల సదాశివ గారికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు తెచ్చిపెట్టిన రచన క్రింది వాటిలో ఏది?
కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు. సామల సదాశివ గారికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు తెచ్చిపెట్టిన రచన క్రింది వాటిలో ఏది? స్వర్లయలు, యాది, సంగీత శిఖరాలు, మలయ మారుతాలు. సరైన జవాబుని గుర్తించండి. జవాబు ఏమి ఉంటుంది? సామల సదాశివ గారికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు తెచ్చిపెట్టిన రచన ఆప్షన్ ఏ స్వరలయలు సరైనటువంటి జవాబు. నెక్స్ట్ 33వ బిట్టు. ఫ్రెంచ్ కవి లూయి అరగాన్తో ప్రజాకవి కాళోజీ నారాయణరావు గారిని పోల్చిన వారు క్రింది వారిలో ఎవరు? ఫ్రెంచ్ కవి లూయి అరగాన్ అన్నప్పుడు ఫ్రెంచ్ కవి. అటువంటి లూయి అరగాన్ అయినటువంటి ఈ ఫ్రెంచ్ కవితో కాళోజీ నారాయణరావు గారిని పోల్చిన వారు క్రింది వారిలో ఎవరు అన్నది ప్రశ్న. సరైన జవాబును గుర్తించండి. జాషువా, సినారే, శ్రీశ్రీ, రాయప్రోలు సుబ్బారావు. జవాబు ఆప్షన్ సి శ్రీశ్రీ సరైనటువంటి జవాబు. 34వ బిట్టు. నా జైలు జ్ఞాపకాలు అనుభవాలు అనే ఆత్మకథ ఎవరిది? దాశరథి కృష్ణమాచార్యుల వారిది, సంగెం లక్ష్మీబాయి గారిది, వట్టికోట ఆళ్వార్ స్వామి, చెరబండరాజు. సరైన జవాబుని గుర్తించండి. నా జైలు జ్ఞాపకాలు అనుభవాలు అనే ఆత్మకథ ఎవరిది? జవాబు ఆప్షన్ బి సంగెం లక్ష్మీబాయి సరైనటువంటి జవాబు. 34 బిట్ల 35వ బిట్ని ఇప్పుడు మనం చూస్తున్నాం. బిట్ నంబర్ 35. పోరాటం నాకు డైరెక్షన్, పాట నాకు ఆక్సిజన్ అని పేర్కొన్నవారు ఎవరు? పోరాటం నాకు డైరెక్షన్, పాట నాకు ఆక్సిజన్ అని పేర్కొన్నవారు ఎవరు? నగ్నముని, శ్రీశ్రీ, చెరబండరాజు, వట్టికోట ఆళ్వార్ స్వామి. సరైన జవాబుని గుర్తించండి. జవాబు ఆప్షన్ సి చెరబండరాజు సరైనటువంటి జవాబు. 36వ బిట్ని ఇప్పుడు మనం చూస్తున్నాం. జానపద సాహిత్యంలో అలంకార విజ్ఞానం అన్న అంశంపై పరిశోధనలు చేసిన వారు క్రింది వారిలో ఎవరు? జానపద సాహిత్యంలో అలంకార విజ్ఞానం అన్న అంశంపై పరిశోధనలు చేసిన వారు ఎవరు? ఈ గుర్తు వస్తే కన్ఫ్యూజ్ లేకుండా సరైన జవాబుతో మీరు దేన్ని గుర్తిస్తారు? జవాబు ఆప్షన్ ఏ ఆచార్య రుక్నుద్దీన్ సరైనటువంటి జవాబు. 37వ బిట్టు. 2000 సంవత్సరంలో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు పొందిన కాలాన్ని నిద్రపోనివ్వను అనే కవితా సంపుటిని రచించిన వారు ఎవరు? చూడండి, కాలాన్ని నిద్రపోనివ్వను అన్నది ఒక కవితా సంపుటి. కాలాన్ని నిద్రపోనివ్వను అనేది ఏ సాహిత్య ప్రక్రియ చెందుతుంది? ఇది కవితా సంపుటి. దీనికి 2000 సంవత్సరంలో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు కూడా వచ్చింది. ఎందుకు ఈ గ్రంథం రచించిన వారు ఎవరు అన్నది బిట్టు. జవాబు ఏమి ఉంటుంది? జవాబు ఆప్షన్ సి డాక్టర్ ఎన్ గోపి సరైనటువంటి జవాబు. 38వ బిట్ని ఇప్పుడు మనం చూసుకుందాం. బిట్ నెంబర్ 38. ఆర్య శతకం, తిరుమలేశ శతకం మరియు తిరుమలేశ శతకం ఈ 2 శతకాలను ఎవరు రచించారు? ఆర్య శతకం, తిరుమలేశ శతకములను రచించిన వారు ఎవరు? ఎవరే ఉంటారండి? ఈ బిట్టు వస్తే ఎగ్జామ్లో సరైన జవాబు దేని గుర్తిస్తారు? జవాబు ఆప్షన్ బి కపిలబాయి లింగమూర్తి సరైనటువంటి జవాబు. ఇకపోతే 39వ బిట్టు. నేను చూసిన మారిషన్ మరియు నా సైప్రస్ యాత్ర. నేను చూసిన మారిషన్, నా సైప్రస్ యాత్ర ఈ 2 కూడా యాత్రా చరిత్ర గ్రంథాలు. అయితే వీటిని రచించిన వారు ఎవరు అన్నది బిట్టు. సరైన జవాబుని గుర్తించండి. జవాబు ఆప్షన్ బి డాక్టర్ ఎన్ గోపి.
ఈ రెండు కూడా యాత్రా చరిత్ర గ్రంథాలు. వీటిని రచించిన వారు డాక్టర్ ఎన్ గోపి. 40వ బిట్టు పాలమూరు జిల్లా దేవాలయాలు. పాలమూరు జిల్లా దేవాలయాలు అనే ప్రముఖ గ్రంథ రచయిత ఎవరు? సుంకిరెడ్డి, రుక్నుద్దీన్, కపిలావయి లింగమూర్తి, ఇరివెంటి కృష్ణమూర్తి. సరైన జవాబును గుర్తించండి. జవాబు ఆప్షన్ సి, కపిలావయి లింగమూర్తి సరైనటువంటి జవాబు. ఇవ్వండి, ఈ వీడియోలో మరో 20 బిట్లను మనం అధ్యయనం చేయడం జరిగింది. అంటే ఓవరాల్గా మనం తెలుగు అన్నటువంటి కంటెంట్ మీద ఒక 40 బిట్లను మనం స్టడీ చేయడం జరిగింది. 2 టెస్టులు, అంటే ఇంతకుముందు 20 బిట్లతో మొదటి టెస్ట్ జరిగింది, ఇప్పుడు మరో 20 బిట్లతో రెండో టెస్ట్ అనేది ఇక్కడ జరిగింది. సో 40 బిట్లు ఇక్కడ కవర్ అయ్యాయి. మరికొన్ని బిట్స్తో మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. వాటి యొక్క కీ ఇంతవరకు 40 బిట్ల యొక్క ఆన్సర్ నేను ఇచ్చాను, మీరు చూడండి. ఇవి మీ ప్రిపరేషన్లో ఎంతగానో సహాయపడతాయి అని భావిస్తున్నాను. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.